గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసి ట్రైనింగ్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 3వ తరగతికి సంబంధించినటువంటి రెడీనెస్ ప్రోగ్రామ్ 6వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాల గురించి చూద్దాం. ముందుగా తెలుగు. పిల్లలు, మనం ఈరోజు యత్వము, యత్వదీర్ఘము, అదే యాత్వము అలాగే ఐత్వము గురించి నేర్చుకుందాం. ఇది చూడండి, నేను చెప్తాను, చెప్పండి. గెల, గేదె, తేలు, పైరు. ఇప్పుడు మీరు చదవండి. ఇక్కడ ఉన్నటువంటి ఆటని మీ టీచర్ గారు మీ చేత ఆడిస్తారు, జాగ్రత్తగా ఆడండి. తర్వాత ఇక్కడ పదాలను వీటిని చదువుదాం. గెల, నెల, తెలుగు, పెరుగు, గేదె, నేల, తేలు, పేరు, గైహికం, నైలు, తైలం, పైరు. వాక్యం చదువుదాం. మన జెండా రంగులు 3. ఇది దేవి సైకిలు. పిల్లలు, యత్వము, యాత్వము, ఐత్వముకు సంబంధించి ఇక్కడ మ్యాచింగ్ చేసాము. జాగ్రత్తగా మ్యాచింగ్ చేయండి. అలాగే వీటిని మ్యాచింగ్ చేసి ఈ పదాలను రాయండి. ఇప్పుడు రాయడానికి సంబంధించి వీటిని సరిచేసి రాయమన్నారు, జాగ్రత్తగా రాయండి. అలాగే ఈ ఇచ్చినటువంటి ఈ టేబుల్లో నుంచి మనం కొన్ని పదాలను, ఈ గళ్ళలో నుంచి సరైనటువంటి పదాలను మనం ఇక్కడ రాసాము. మీ టీచర్ గారు ఒక 10 పదాలు మీకు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాయండి. దీంతో మీకు తెలుగు పూర్తయింది. పిల్లలు, ఇంగ్లీష్లో ఇప్పుడు మనం ఒక రైమ్ నేర్చుకుందాం గుడ్ హ్యాబిట్స్ పైన. ఓకే, నేను చెప్తాను, తర్వాత మీరు ట్రై చేయండి వెనకాల. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్, greet good morning and say good morning. Brush your teeth and wash your face. Comb your hair and trim your nails. Clean your hands before and after meals. Following good habits make you good. పిల్లలు, ఇక్కడ మనకి గుడ్ హ్యాబిట్స్ ఇచ్చారు. బ్రషింగ్, వాషింగ్, కూమింగ్, బాతింగ్, ఈటింగ్, రీడింగ్, వాకింగ్, ట్రిమ్మింగ్. ట్రిమ్మింగ్ అంటే గోళ్ళు కత్తిరించుకోవడం అనమాట. పిల్లలు, ఇప్పుడు మీ యాక్టివిటీ, ఈ పదాలు నేను చదువుతాను, మీరు చదవండి, తర్వాత వెనకాల చెప్పండి. బ్రష్, వాష్, ఈట్, ట్రిమ్, బేద్, క్లీన్, రీడ్, వాక్, వాచ్, కూమ్, లెర్న్, హెల్ప్. ఇక్కడ పిక్చర్ తెలుసు కదా. ఎస్, దిస్ ఈజ్ బ్రషింగ్, దిస్ ఈజ్ వాషింగ్, దిస్ ఈజ్ ట్రిమ్మింగ్. వెరీ గుడ్. దీని తర్వాత మీకు ఇక్కడ వీటిని పూర్తి చేయండి. ఐ తోటి యామ్ వస్తుంది, హీ షీట్ తోటి ఈజ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈజ్ రాసాము. ఇక్కడ చూడండి, కింద గుడ్ మార్నింగ్, టీత్, ఇట్లన్నింటి ముందు ట్రేస్ చేసిన తర్వాత కింద పదాలు ఇలా రాసుకోవాలి. దీంతో మీకు ఇంగ్లీష్ కూడా పూర్తయింది. పిల్లలు, ఇదిగోండి ఎడిషన్స్ ఇక్కడ చూడండి, ఈ రకంగా నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ వర్డ్ సమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఇచ్చాము, వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చెక్ చేసుకోండి మీరు ఆన్సర్స్ నోట్ చేసుకునేటప్పుడు. పిల్లలు, మీరు ఆన్సర్స్ని మీరు చేసిన తర్వాతే చెక్ చేసుకోండి. మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ 4 క్వశ్చన్లకి ఆన్సర్స్ రివీల్ చేస్తున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ దానికి ఆన్సర్ ఈ ఆప్షన్, తర్వాత దానికి ఇది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం చూడండి, తర్వాత ప్రశ్నలకి సమాధానాలు.
చూస్ ది కరెక్ట్ వన్. కరెక్ట్గా ఏదైతే ఎడిషన్ జరిగిందో దానికి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్గా ఉంది. ఇక ఈవీఎస్కి సంబంధించి వర్డ్స్ తోటి పిక్చర్స్ని మ్యాచ్ చేయమన్నారు. తర్వాత ఇదిగోండి మ్యాంగో, దీని ఈ డాట్స్ అన్నీ కలిపి కలర్ వేయాలి. ఇక్కడ మీరు ఎల్లో కలర్ వేసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకోండి, లీఫ్ కాబట్టి. అలాగే ఇక్కడ మనకి హెల్తీ ఫుడ్ అడిగారు. హెల్తీ ఫుడ్కి మనం టిక్ పెట్టాము. అలాగే ఇక్కడ పిక్చర్స్ సంబంధించి పేర్లు అడిగారు, ఏమిటో బ్రింజాల్ దాకా మనం రాసాము. జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్స్ చెక్ చేసుకుని రాసుకోండి. వెరీ గుడ్ చిల్డ్రన్, అన్ని ఎక్సర్సైజులు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.